యాగానికి హాజరైన అతిథులకు కానుకలు ఇచ్చి సత్కరించారు సీఎం కేసీఆర్. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్కడుగుతోనే ప్రారంభం అనేది దీనికి మనం సింబాలిక్గా ప్రతీకాత్మకంగా చూడవచ్చు. కాలానుగుణంగా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సాగుతున్న మంత్రాలు, కర్మలు, యాగ యజ్ఞాలు వీటన్నిటినీ మనకు అనుగుణంగా మార్చుకోవాలి అంటే సమృద్ధిమైన జీవితాన్ని మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం స్థాని త్రేతాయాం బహుధా కార్యాన్ని ప్రజలకు అంకితం చేసి ప్రజల సౌభాగ్యానికి అంకితం చేసి సాగుతోన్న ఈ యజ్ఞకర్త భర్త కారయిత అన్నీ తానే అయిన ఉదయం నుంచి గణపతి పూజ, ఏకాదశన్యాస పూర్వక చండీ పారాయణాలు, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆ తర్వాత మహాసౌరం, ఉక్తదేవత జపాలు, కుమారి, సువాసిని పూజలు, దంపతి పూజ, మహామంగళహారతి పూజలను ఋత్వికులు సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. కేసీఆర్ దంపతులతో పాటు విశిష్ట అతిథులు హోమ సమర్పణలో పాల్గొన్నారు. ఋత్వికుల వేద మంత్రోచ్చారణాల మధ్య అందరూ కలిసి పూజాధికాలు నిర్వహించారు. మంచి ఆలోచనను మంచి ఆచరణలో పెట్టాల్సిన అవసరాన్ని చెప్పిన ఎన్నో అంశాలు ఉన్నాయి మన. ఇక ఇవాల్టి పూజల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆయన సతీమణి యాగశాలలో పండితులకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. తమిళనాడు గవర్నర్ రోసయ్య, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఆయుత చండీ యాగానికి హాజరయ్యారు. డిఎస్, కేకే, గీతారెడ్డి, సుబ్బిరామిరెడ్డి, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ యాగంలో పాల్గొన్నారు. ఇక శృంగేరి పీఠాధిపతుల ఆధ్వర్యంలో కాసేపట్లో ధార్మిక ప్రవచనాలు మొదలు కాబోతున్నాయి. సాయంకాలం కోటి నవాక్షరి జపం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి నిర్వహిస్తారు. ఆ తర్వాత విశేష నమస్కారాలు, తీర్థప్రసాద వితరణ చేస్తారు. రాత్రి 7:30 తర్వాత శ్రీమాత భువనేశ్వరి చక్రి భజన జరగనుంది. నిన్నటిదాకా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వేదికైన ఎర్రవెల్లి ఈ 4 రోజులు భక్తులకు కల్పవల్లైపోయింది. వరుస సెలవులు కూడా కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు ఫామ్ హౌస్లో చండీ యాగాన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే రాత్రికి రాత్రే అన్ని ఏర్పాట్లను కూడా పెంచారు. యాగశాల చుట్టూ క్యూ లైన్లు రెట్టింపు చేశారు. భక్తుల రద్దీ పెరగడంతో కుంకుమార్చన, లడ్డూ ప్రసాద పంపిణీ నిలిపేశారు. మరోవైపు ఏర్పాట్లపై స్వయంగా భక్తులతో మాట్లాడారు మంత్రి కేటీఆర్. క్యూ లైన్ల దగ్గరకు వెళ్లి మరీ ఏర్పాట్ల గురించి భక్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే యాగశాలకు భక్తులు కాలినడకనే రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రైవేటు వాహనాలను యాగం ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను మాత్రం అధికారులు యాగం జరిగే ప్రాంతం వరకు అలౌ చేస్తూ ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రజ్ఞాపూర్ రోడ్డులోని 4 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు షామీర్పేట నుంచి ప్రజ్ఞాపూర్ వరకు ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతోంది. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర నేతలు భక్తుల రాకపోకలపై రివ్యూ చేస్తున్నారు. రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు వస్తూ ఉండడంతో సీఎం కేసీఆర్ ఏర్పాట్లను ప్రత్యేకంగా సమీక్షించారు. హెలిప్యాడ్ నుంచి పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు అధికారులకు నిన్న రాత్రే సూచనలు కూడా ఇచ్చారు. భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ విజ్ఞప్తి చేశారు.
हरि त्वं हे त्वं बुद्धिर्बोधनेक्षान्तिरेव च खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा शङ्खिनी चापिनी बाणभुषुण्डी परिघायुधा सौम्या सौम्यतरा शेष सौम्येभ्यस्त्वति सुन्दरी परापराणां परमा त्वमेव परमेश्वरी यच्च किञ्चित् क्वचिद्वस्तु सतसद्वाखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं स्तूयसे मया यया त्वया जगत्सृष्टा जगत्पात्यत्ययो जगते सोऽपि निद्रावसन्निधः कस्त्वां स्तोतुमहेश्वरः विष्णुः शरीरग्रहणमहमीशान एव च कारितास्ते यतो दस्त्वाङ्गस्तोतुं शक्तिमान् भवेत् सा त्वमित्थं प्रभावैश्वैरुदारैर्देवि संस्तुता येभ्यस्तथो रसः निर्गम्य दर्शने तस्थौ ब्रह्मणो व्यक्तजन्मनः।